హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ భూమి మీద ఉన్న 10 స్ట్రేంజెస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, నదిలో కాళ్ళు పెట్టిన మరుక్షణమే ఆ నీటి వేడి వల్ల కాలు కాలిపోతే ఎలా ఉంటుంది? ఇది ఫ్యాంటసీ కాదు, ఇలాంటి నది పెరుగులో ఉంది. దీనిని షెనట్ టెంపిష్కా లేదా బాయిలింగ్ రివర్ అని పిలుస్తారు. ఈ నది ప్రపంచంలోనే న్యాచురల్గా వేడి నీళ్లు ఉన్న ఏకైక రివర్. దీని టెంపరేచర్ 200 డిగ్రీల ఫారెన్హైట్ 93 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే వంట వండుకునేంత వేడిగా ఉంటాయి ఈ నీళ్లు. ఇక్కడ వింత ఏమిటంటే దీని దగ్గరలో ఒక్క వాల్కను కూడా లేదు. ఇప్పటిదాకా ఈ నది నీళ్లు ఎందుకెంత వేడిగా ఉన్నాయి అని సైంటిస్టులకు కూడా తెలియదు. కొంతమంది అయితే అండర్ గ్రౌండ్లో జియోథెర్మల్ సిస్టమ్ ఉండటం వల్ల ఈ నీళ్లు వేడెక్కుతున్నాయి అని అంటున్నారు. కానీ ఇప్పటిదాకా అది ప్రూవ్ అవ్వలేదు. అక్కడ ఉన్న లోకల్స్ మాత్రం ఈ నది ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉందని నమ్ముతారు. ఇది నిజంగానే ఒక న్యాచురల్ వండర్. ఒక ఏన్షియంట్ సిటీ మొత్తం సముద్రంలో దాగి ఉంది అనే వార్తలు చాలా విన్నాం. 1986లో యోనాగాని ఐలాండ్ కోస్ట్లో కొంతమంది సీ డైవర్స్ ఒక పెద్ద స్టోన్ స్ట్రక్చర్ని డిస్కవర్ చేశారు. అక్కడ స్ట్రైట్గా ఉండే పెద్ద రాతి గోడలు, టెర్రస్లు, ఆ టెర్రస్ పైకి వెళ్ళటానికి మెట్లు అచ్చం మనిషి నిర్మించిన కట్టడాల్లానే కనిపించాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే సైంటిస్టులు మాత్రం ఇవి మనుషులు కట్టినవి కాదు, న్యాచురల్గా ఫామ్ అయిన నగరం అంతకన్నా కాదు అని అంటున్నారు. దీని అర్థం ఎవరికీ తెలియని సివిలైజేషన్ 10,000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉందని అంటున్నారు. ఇది నిజంగానే మానవజాతి మర్చిపోయిన నగరమా లేక ప్రకృతి చేసిన మాయా? రాత్రి నిద్రపోయి పొద్దున నిద్ర లేవగానే మన ఇంటి పక్కన లేదా మన ఊళ్ళో ఇలాంటి పెద్ద గుంట పడితే మనకి ఎలా ఉంటుంది? సైబీరియాలో సరిగ్గా ఇదే జరిగింది. ఈ గుంతలలో కొన్ని 100 అడుగుల లోతు సడన్గా తయారయ్యాయి. భూగర్భంలో మెథాన్ గ్యాస్ ఎక్స్ప్లోజన్ వల్ల ఇలా గుంతలు పడి ఉండవచ్చు అని సైంటిస్టులు అంటున్నారు. ప్రాబ్లం ఏమిటంటే ఇవి ఏర్పడిన సమయంలో వీటిని ఎవ్వరూ చూడలేదు. ఈ ప్రాంతం చాలా రిమోట్ ఏరియా కావటం వల్ల మనుషులు అక్కడికి వెళ్లే లోపే ఈ గుంతలు ఏర్పడ్డాయి. ఇది ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అని అక్కడ స్థానికులు భావిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక యుఎఫ్ఓ సముద్రంలో క్రాష్ అయితే 2011లో ఎక్స్ప్లోరర్స్ బాల్టిక్ సీ ఫ్లోర్ని స్కాన్ చేస్తుండగా రౌండ్గా ఉన్న ఒక పెద్ద ఆబ్జెక్ట్ని డిస్కవర్ చేశారు. ఇది 200 అడుగులు వెడల్పు ఉంది. ఇది అచ్చం స్టార్ వార్స్ సినిమాలోని మిలీనియం ఫాల్కన్ లానే ఉంది. దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు పరిశోధనలో చాలా రకాల మెటాలిక్ ఎలిమెంట్స్ కనిపెట్టారు. అంతేకాదు దీని లోపల కొన్ని రహస్య పరికరాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇది ఏన్షియంట్ షిప్ ర్యాక్ అంటున్నారు, మరి కొంతమంది యుఎఫ్ఓ సముద్రంలో ఉండొచ్చు అని అంటున్నారు. మరి ఇది ఏలియన్ క్రాఫ్టా లేక ఇంకేదైనా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. 1908లో ఒక ఉదయం రష్యాలో ఒక అడవి మొత్తం పేలిపోయింది. ఈ పేలుడు ఎంత పెద్దది అంటే చుట్టుపక్కల 800 స్క్వేర్ మైల్స్ ఏరియా అంతా ఫ్లాట్ అయిపోయింది. ఈ పేలుడు వల్ల సంభవించిన షాక్ వేవ్ యూరప్లో డిటెక్ట్ అయింది. పేలుడుకు ముందు ఒక పెద్ద ఫైర్ బాల్ని ఆకాశంలో చూసామని కొంతమంది చెప్పారు. అక్కడ అట్మాస్ఫియర్లో మీటియర్ ఎక్స్ప్లోడ్ అయ్యి ఉండవచ్చు అని సైంటిస్టులు అంటున్నారు. కానీ వింత ఏమిటంటే అక్కడ ఎటువంటి ఇంపాక్ట్ క్రియేటర్ కనపడలేదు. మరి ఇది ఏదైనా ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంటా లేక మీటియోర్ ఎక్స్ప్లోజనా ఇప్పటికీ తెలియలేదు. ఎప్పటికీ ఆరని మంటని చూసారా? ప్రపంచంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిలో అమెరికాలో ఒక వాటర్ ఫాల్స్ వెనక ఉన్న ఈ ఫైర్ చాలా ఫేమస్. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. అండర్ గ్రౌండ్లో ఉన్న గ్యాస్ లీక్ అవుతూ ఇలా మంట వస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఇక్కడ వింత ఏంటంటే 100 సంవత్సరాలు వెలగాలి అంటే గ్యాస్ ఒకటే సరిపోదు. ఇదే సైంటిస్టులకు పెద్ద పజిల్గా మారింది. ఇంకొంతమంది ఏదో తెలియని రియాక్షన్ వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ప్రతి దానికి మనిషికి అర్థం కాని ఏదో ఒక రహస్యం ఉంది. ఈ మంటలు న్యాచురల్గా వస్తున్నాయా లేదా మనకి అర్థం కాని సూపర్ న్యాచురల్ మూలం ఏదైనా ఉందా? ఇవి లాస్ట్ సివిలైజేషన్కి గుర్తులు. ఒక అడ్వాన్స్ సివిలైజేషన్ ఏదో ఈ అమెజాన్ అడవుల్లో ఇంతకు ముందే నివసించి ఉంటే ఈ ప్రాంతంలో కొన్ని వందల రకాల మిస్టీరియస్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్ శాటిలైట్లలో కనిపించాయి. ఈ స్ట్రక్చర్స్ని జియోగ్లిఫిస్ అని అంటారు. ఇవి అప్పటి ఏన్షియంట్ సేక్రెడ్ సింబల్స్. ఇవి 2000 సంవత్సరాల క్రితంవి అయి ఉండవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇది దట్టమైన అడవి అవడం వల్ల ఈ ప్రాంతాల్లో ఎవరూ నివసించి ఉండరు అని మనం విన్నాం. కానీ ఈ స్ట్రక్చర్స్ చూస్తే ఇక్కడ మనకి తెలియంది ఏదో జరిగింది. రీసెర్చర్స్ చెప్పిన దాని ప్రకారం ఇవి అప్పటి వాళ్ళు కొన్ని రిచువల్స్కి లేక డిఫెన్స్కి లేదా ఇవి ఒక ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు అంటున్నారు. ఇక్కడ ఇంతకుముందు ఏదైనా ఏన్షియంట్ సివిలైజేషన్ ఉందంటారా? ఈ భూమికి చివరి సరిహద్దు అంటార్కిటికా.
ఇక్కడి ఐస్ కింద పిరమిడ్ షేప్లో ఉన్న స్ట్రక్చర్స్ని కనిపెట్టారు సైంటిస్టులు. ఇవి ఏన్షియంట్ సివిలైజేషన్లో మనుషులు నిర్మించి ఉండవచ్చు అని అంటున్నారు. అంతేకాదు, ఈ దట్టమైన ఐస్ కింద ఇంతవరకు మనుషులు తాకని ఒక అండర్గ్రౌండ్ లేక్ ఉంది. ఇది కొన్ని లక్షల సంవత్సరాలుగా అండర్గ్రౌండ్లోనే ఉంది. కొంతమంది రీసెర్చర్స్ ఈ అంటార్క్టికాలో ఇప్పటిదాకా కనిపెట్టని ప్రపంచం చాలా ఉందని భావిస్తున్నారు. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న ఈ రోజుల్లో ముందుగా చేసే ఎక్స్ప్లోరేషన్స్ వల్ల ఈ ప్రాంతంలో ఉన్న చాలా సీక్రెట్స్ మనకు తెలుస్తాయని వారు భావిస్తున్నారు. వెనిజువెలాలోని ఒక ప్రాంతంలో సంవత్సరంలో 260 రాత్రులు మెరుపులు వస్తూనే ఉంటాయి. క్యాటాడుంబో లైట్నింగ్ ఒక రాత్రిలో 40,000 లైట్నింగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మరి ఎక్కడా అసలు సాధ్యమే కాదు. ఇది ఇక్కడ మాత్రం ఎందుకు జరుగుతుందని ఎవరికీ తెలియదు. సైంటిస్టులు మాత్రం ఇక్కడ ఉండే యూనిక్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ వల్ల ఇలా జరగ ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇక్కడ లోకల్స్ మాత్రం ఇది ప్రమాదాలు జరిగే ముందు వచ్చే ఒక వార్నింగ్ అని నమ్ముతారు. ఏది ఏమైనా ఇలా మెరుపులు ఇక్కడ మాత్రం ఎందుకు వస్తాయని ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. గడ్డకట్టిన ఒక లేక్ దగ్గరికి వెళ్ళగానే ఆ లేక్లో కొన్ని వందల స్కెలిటన్స్ కనపడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అలాంటి లేక్ హిమాలయాస్లో ఒకటి ఉంది. అదే రాటన్ లేక్. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ లేక్లో ఐస్ కరిగిన వెంటనే కొన్ని వందల స్కెలిటన్స్ కనబడతాయి. ఈ స్కెలిటన్స్ యొక్క డిఎన్ఏని టెస్టులు చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ చనిపోయిన వారు అందరూ వేరువేరు సమయాల్లో చనిపోయారు. వీరికి కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం ఉంది, కానీ వీరి అందరి శవాలు ఒక ప్రాంతానికి వచ్చి ఎలా చేరాయి? యుద్ధంలో ఓడిపోవటం వలన, లేక ఒక కర్మత్యాగమా, లేక మనిషికి తెలియని ఇంకా ఏదైనా ఉందా? ఏది ఏమైనా ఇప్పటిదాకా చూసిన వాటి గురించి సైంటిస్టుల దగ్గర కూడా సరైన సమాధానం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.